హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వే ప్యాషన్ విత్ పర్పస్. సో ఈరోజు మనము తెలంగాణ జాగ్రఫీలో ఇంకా మనకి రిమైనింగ్ పార్ట్స్ అయితే చూద్దాము. ఇరిగేషన్ ఆఫ్ తెలంగాణ. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మెయిన్స్ ఆల్సో. ఓకేనా, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ప్రీకమ్ మెయిన్స్. సో మరి చూద్దాం. తెలంగాణ ఇరిగేషన్ సెక్టర్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఫస్ట్ 5-year ప్లాన్ ఆఫ్ ఇండియా 1951 అండ్ 56లో జరిగింది, తెలుసు కదా మనందరికీ. సో ఇక్కడ ఏమి ఇచ్చిందంటే హైయెస్ట్ ప్రియారిటీ అనేది దేనికి ఇచ్చింది? అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్కి ఇవ్వడం జరిగింది. ఓకేనా, చూడండి ఇక్కడ సెంట్రల్ వాటర్ కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఎప్పుడు? 1945లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇట్ ఈజ్ ఏ ప్రీమియర్ టెక్నికల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. సారీ, అయితే ఇప్పుడు మనకి ఇండియాలో వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి. మరి వాటిని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నప్పుడే కదా మనకు అది అగ్రికల్చర్కి మంచిగా యూజ్ అవుతుంది. సో కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి అని అంటే దానికి కూడా మనకు ప్రొసీజర్లు అయితే ఉంటుంది కదా. సో అవి ఏంటనేది మనం చూసుకుందాం. అండ్ ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మన తెలంగాణలో కూడా చూద్దాం. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రోలాజీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1979లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రోలాజీని ఏర్పాటు చేశారు. మరి దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అని అంటే మనకి ఒడిశాలో ఉండడం జరిగింది. అయితే 1985లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ వాజ్ రీకాన్స్టిట్యూటెడ్. ఎప్పుడండి? 1985లో రీకాన్స్టిట్యూట్ చేశారు యాజ్ ద మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. దాన్ని ఏమని రీకాన్స్టిట్యూట్ చేశారు? ఇప్పుడు వాటర్ రిసోర్సెస్కి సపరేట్గా మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అని రీకాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. తర్వాత నేషనల్ వాటర్ బోర్డ్ అనేది 1919లో ఫార్మ్ చేయబడింది, ఏర్పాటు చేయబడింది. ఓకేనా. అండ్ రివైజ్డ్ నేషనల్ వాటర్ పాలసీ ఏమిటి? ఇక్కడ రివైజ్డ్ నేషనల్ పాలసీ అనేది ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు? 2002లో. నెక్స్ట్ 4th November 2008 రివర్ గంగా డిక్లేర్డ్ యాజ్ ద నేషనల్ రివర్. రిమెంబర్ దిస్ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వాటర్ రిసోర్సెస్ ఆర్ వెరీ క్రూషియల్ ఫర్ ద సస్టైనబుల్ అగ్రికల్చర్. ఇప్పుడు మనకు అగ్రికల్చర్ డెవలప్మెంట్ అవ్వాలి అంటే మరి ఇంపార్టెంట్ ఏంటండి? వాటరే కదా. సో వాటర్ రిసోర్సెస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎంటైర్ తెలంగాణ స్టేట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద బేసైన్ ఆఫ్ 2 ఇంపార్టెంట్ రివర్. ఎంటైర్ తెలంగాణ మనకి ఎక్కడ కనిపిస్తుంది? 2 ఇంపార్టెంట్ రివర్ బేసిన్లో కనిపిస్తుంది. అదేంటంటే గోదావరి అండ్ కృష్ణ. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ యొక్క క్లాసిఫికేషన్ తీసుకుంటే ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ ఇరిగేషన్ ఏరియా. దేని మీద క్లాసిఫైడ్ ఉంటుంది? ఇది ఇరిగేషన్ ఏరియా మీద క్లాసిఫై అయి ఉంటుంది. అండ్ ద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇన్ తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకుంటే దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 groups. అవి 3 గ్రూప్స్గా క్లాసిఫై అవ్వడం జరిగింది. ఒకటి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అండ్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. సో మరి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు దీస్ ప్రాజెక్ట్ హ్యావ్ ద ఇరిగేటెడ్ పొటెన్షియల్ ఆఫ్ మోర్ దెన్ 2500 acres. ఎంత అండి? 2500 acres మోర్ దెన్ ఇరిగేషన్ జరుగుతుంది. అండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నిజాం సాగర్, ఆలీ సాగర్ అండ్ నాగార్జున సాగర్ అండ్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. ఓకేనా. నెక్స్ట్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకుంటే దిస్ ప్రాజెక్ట్ వాజ్ ఇరిగేటెడ్ ఎంత పొటెన్షియల్ ఏరియా అని అంటే 5000 acres. ఓకేనా. అండ్ ఇది వచ్చేసి మరి మోర్ 5000 acres లెస్ దెన్ 2500 acres గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఎగ్జాంపుల్ తీసుకుంటే గద్దెన, సుద్దవాగు అండ్ నీల్వాయ్ అండ్ స్వర్ణ, గొల్లవాగు, సో ఇలాంటి అన్నట్టు. తర్వాత మైరన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు దీస్ ప్రాజెక్ట్ హ్యావ్ ఇరిగేషన్ పొటెన్షియల్ ఆఫ్ లెస్ దెన్ 5000 acres. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ట్యాంక్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇనిషియేటివ్స్ అండ్ ప్రాజెక్ట్. ఇనిషియేటివ్ అండ్ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ద ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్స్ గైడ్ ఫర్ ద ఇనిషియేటివ్ అండ్ ఆబ్జెక్ట్. మన ఆబ్జెక్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇనిషియేటివ్ ఏమున్నాయి? గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్ ఏమున్నాయి చూద్దాం. సో ద ఫాలోయింగ్ ఆబ్జెక్ట్ గైడ్స్ ద ఇనిషియేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇనిషియేటివ్ని మనము ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ఏం ఇనిషియేట్ చేస్తున్నారు, ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ప్రొవైడింగ్ ద టైమ్లీ అండ్ అష్యూర్డ్ వాటర్ టు ద ఫార్మర్ సెక్టార్. మరి మెయిన్ ఇనిషియేషన్ ఏంటండి? ఫార్మర్ సెక్టార్కి టైంకి వాటర్ అందించాలి. ఎందుకంటే టైంకి వాటర్ అందించకపోతే మరి పంటలు అనేవి సరిగా పండుతాయా? లేదు. కాబట్టి ఫస్ట్ టైంకి వాటర్ అందించడము. తర్వాత ప్రొవైడింగ్ ద పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ టు ఆల్ ద ఇన్హాబిటెంట్ అండ్ ప్రొవైడింగ్ వాటర్ రిక్వైర్డ్ ఫర్ ద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఇక్కడ ఏమంటున్నారు? మనకి పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ అనేది అందరికీ ప్రొవైడ్ చేయడము. తర్వాత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా రిక్వైర్డ్ వాటర్ని ప్రొవైడ్ చేయాలి. మరి వాళ్ళకు రిక్వైర్డ్ వాటర్ ప్రొవైడ్ చేసినప్పుడు వాళ్ళు మన దగ్గర ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా.
So next, state government has been implemented various irrigation project transforming the goal of providing the irrigation to at least 1 crore acres of land. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏం ప్రొవైడ్ చేస్తుంది, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని ప్రొవైడ్ చేసిందని చెప్తున్నారు. తర్వాత ద గవర్నమెంట్ హ్యాస్ ఇనిషియేటెడ్ ద సెవరల్ స్టెప్స్. ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసింది మరి అంటే సెవరల్ స్టెప్స్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. ఫస్ట్ చూద్దాం, రీ ఇంజనీరింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ టు ఎన్హాన్స్ అండ్ యూటిలిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్, డ్యూటీ ఎన్షూరింగ్ వాటర్ అవైలబిలిటీ అండ్ వైడ్ కవరేజ్ wherever necessary to suit to need the state and these includes. ఇందులో ఏమి ఇంక్లూడ్ అవుతాయి అని అంటే మనకి మన తెలంగాణలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నట్టుగా. సో ప్రాణహిత చేవల్ల ప్రాజెక్ట్ ఇది ఎక్కడ కట్టారు అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా, ఇట్స్ టేకెన్ అప్ ద ప్రాణహిత అండ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. తర్వాత చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్కీమ్. తర్వాత సీతారామ ఎల్ఐఎస్ అంటే ఏంటండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ద టూ ప్రాపర్లీ ప్రాజెక్ట్ ఉన్నాయి మనకి ఇక్కడ. అండ్ ఫ్లో ప్రాజెక్ట్ ఇది ఎక్కడ ఉంది అని అంటే ఫ్రమ్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది, ఎస్ఆర్ఎస్పి అని అంటాము. మరి ఇవి మనకి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఇంపార్టెంట్. మరి ఇంకా చూడండి ఇక్కడ మోడర్నైజేషన్ అండ్ రీస్టోరేషన్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ఇరిగేషన్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీస్టోర్ కూడా చేసుకోగలగాలి కదా. టు బ్రింగ్ ద కంటెంప్లేట్ ఆయకట్ అండర్ ద ఇరిగేషన్. అయితే వాటిని మనము రీస్టోరేషన్ చేసుకోవడానికి కూడా మనము ఆయకట్ ఏర్పాటు చేసుకోవడం. ఎగ్జాంపుల్ తీసుకుంటే నాగార్జున సాగరు అండ్ నిజాం సాగరు కడెం ప్రాజెక్టులు మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఓకేనా, ఇంక ఇట్లా చాలా ఉన్నాయి మనకి, ఆర్డిఎస్ అని, తర్వాత ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్ట్ అని, ఇలాంటివి మనకి ఉన్నాయి. మూసి, సత్నాల్ ఇవన్నీ కూడా మనకి మనము మోడర్నైజేషన్ చేసుకున్నాము. నెక్స్ట్ గ్రౌండింగ్ ప్రాజెక్ట్స్ చూడండి. ఇక్కడ గ్రౌండింగ్ ప్రాజెక్ట్స్ contemplated prior to the state formation, that is the పాలమూరు. ఓకేనా, పాలమూరు, రంగారెడ్డి LIS అండ్ దింది LIS లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఓకేనా, LIS అంటే ఏదో అనుకోవద్దు. నెక్స్ట్ signing of the landmark agreement with the Maharashtra state and facilitating the completion of the ప్రాణహిత, కాళేశ్వరం అండ్ చనకగురాత, తర్వాత లెండి ప్రాజెక్ట్స్ అండ్ గోదావరి రీజన్. అయితే ఇక్కడ మనము మరి ల్యాండ్ మార్క్ అగ్రిమెంట్ అనేది ఎవరితో చేసుకున్నామంటున్నారు, మహారాష్ట్ర స్టేట్తో చేసుకోవడం జరిగింది. ఎందుకు అని అంటే ఇప్పుడు మనకి మహారాష్ట్రకి అండ్ తెలంగాణకి కలిపి మనకి వాటర్ ఫెసిలిటీస్ అనేది ఉంది కదా, వాటర్ ఫ్లో అనేది. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ కట్టుకున్నప్పుడు మనకంటూ అగ్రిమెంట్స్ ఉంటాయి, అంటే వాళ్ళకి ఎంత పర్పస్ వాటర్ వాడుకోవాలి, మనం ఎంత పర్పస్ వాటర్ వాడుకోవాలి అనేది మనకు ఉంటాయి అన్నట్టుగా. సో అగ్రిమెంట్ చేసుకొని మనం ఈ ప్రాజెక్ట్లో స్టార్ట్ చేసుకున్నాము. అవి ఎక్కడ అండి, గోదావరి బేసిన్ మీద, రిమెంబర్ దిస్. ఓకేనా, అండ్ గివింగ్ ఎన్హాన్స్డ్ బడ్జెట్ సపోర్ట్ ఫర్ ద ఎక్స్పెండిచర్ ప్రాజెక్ట్. మరి ఈ ప్రాజెక్ట్ కట్టాలంటే అనుకుంటేనే అయిపోతుందా, నోటితోటి లేదు కదా, బడ్జెట్ కూడా కావాలి కదా. సో దానికి కావాల్సిన బడ్జెట్ని అలొకేట్ చేయడము. తర్వాత అపార్ట్ ఫ్రమ్ ద స్టేట్ ఫండింగ్ ద గవర్నమెంట్ ఆల్సో సీక్ ద ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు కంప్లీట్ ద మేజర్ మీడియం మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే బడ్జెటే కాకుండా మరి ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ తీసుకుంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. ఓకేనా, సో అండర్ ద స్కీమ్ తీసుకుంటే ప్రైమ్ మినిస్టర్ కృషి సించాయ్ యోజన, PMKSY, రిమెంబర్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్. నెక్స్ట్ అడాప్టింగ్ ద న్యూ అప్రోచ్ టు ల్యాండ్ అక్వైజేషన్, న్యూ అప్రోచ్ని అడాప్ట్ చేసుకోవడము. రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలేషన్ని ఏర్పాటు చేసుకోవడము. నెక్స్ట్ ఇంక్రీజింగ్ ద యూజ్ ఆఫ్ ద సస్టైనబుల్ మెథడ్ ఆఫ్ ఇరిగేషన్. ఏం ఇరిగేషన్ యూజ్ చేసుకోవడం అండి, సస్టైనబుల్ మెథడ్ ఆఫ్ ఇరిగేషన్. అండ్ ప్లాంటేషన్ ఇన్ ప్రాజెక్ట్ ఏరియాలో ప్లాంటేషన్ చేయడము. తర్వాత ఎలాంగ్ ద కెనాల్స్ కానీ ఫోర్ షోర్స్ కానీ తీసుకున్నప్పుడు కన్స్ట్రక్షన్ ద చెక్స్, డ్యామ్స్ అనేవి ఏర్పాటు చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇవి ఇంక్రీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇన్ తెలంగాణలో తీసుకుంటే ఫస్ట్ చూడండి, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోయిల్ సాగర్ ప్రాజెక్ట్, ఆలీ సాగర్ ప్రాజెక్టు, తర్వాత ఆర్గుల రాజారామ్స్ సాగర్ ప్రాజెక్టు, తర్వాత భక్త రామదాస్ LIS, తర్వాత సింగూర్ ప్రాజెక్ట్. నెక్స్ట్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు రాలివాగు, తర్వాత గొల్లవాగు, తర్వాత మత్తది వాగు, తర్వాత గార్డెన్ అండ్ సుద్దవాగు, తర్వాత చౌట్పల్లి, నెక్స్ట్ కిన్నరసాని. తర్వాత 3 మోడర్నైజేషన్ తీసుకున్నప్పుడు మోడర్నైజేషన్ ఆఫ్ ద NSP అండ్ LI స్కీమ్ ఫ్రమ్ ద NSP. సో చూడండి, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని చెప్పుకున్నాం కదా మనం ఇప్పుడు ఇక్కడ. సో మరి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి చూద్దాం. మరి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే చూడండి, ఫర్ హార్నెస్టింగ్ ద రివర్ వాటర్ ద గవర్నమెంట్ హ్యాస్ అండర్టేకెన్ ద 34 ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ద 21 ఇరిగేషన్ ప్రాజెక్ట్ అండ్
12 మీడియం ప్రాజెక్ట్స్ అనేవి ఉండడం జరిగింది. మన గవర్నమెంట్ ఇక్కడ ఎన్ని అడాప్ట్ చేసుకుంది అనేది కూడా చూసుకోవాలి. గవర్నమెంట్ అండర్టేకింగ్ ద 34 ఇరిగేషన్ ప్రాజెక్టులు. ఓకే, ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ద 21 మేజర్ ప్రాజెక్ట్ అండ్ 12 మీడియం ప్రాజెక్ట్స్ అనేది ఉన్నది. అండ్ ఇట్ ప్రపోజ్డ్ టు ప్రొవైడ్ ద వాటర్ ఫర్ ద 78 lakh acres. ఎంతండి? 78 lakh acresని ప్రపోజ్ చేస్తుంది వాటర్కి. తర్వాత లిస్ట్ ఆఫ్ ద మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మరి ఏమున్నాయి? మనం మేజర్ అని చెప్పాం కదా. సో మరి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా ఏమున్నాయో చూసుకోవాలి. ఓకేనా, చూడండి. ఫస్ట్ కాళేశ్వరం, నిజాం, అలీసాగర్, తర్వాత లోయర్ మనర్, తర్వాత నాగార్జున సాగర్, తర్వాత మైల్రామ్, నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ప్రియదర్శిని. సో ఈ విధంగా మనకి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. మరి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లైంట్, ఓకేనా, కంప్లీటెడ్ ఇన్ తెలంగాణలో కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, కంప్లీట్ అవ్వని ఏమున్నాయి కూడా చూద్దాం. సో కంప్లీటెడ్ ఇన్ తెలంగాణలో కంప్లీట్ అయిన ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్. సో మనకి 2022లో కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద క్వశ్చన్ వచ్చింది, నేను మొన్న చెప్పాను మీకు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకుంటే ద ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ ఆఫ్ తెలంగాణ, ఇది డెడికేటెడ్ టు ద నేషన్ అని చెప్తారు బై చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు ఉన్నారు అప్పుడు. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చేసి దేని మీద కట్టారండి? గోదావరి. ఎక్కడ? కన్నెపల్లి విలేజ్, జయశంకర్ భూపాల్పల్లి డిస్టిక్, గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రాజెక్ట్ టేకెన్ బై ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్లో తెలంగాణ స్టేట్లో ఇది లార్జెస్ట్ ప్రాజెక్టు. అండ్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. రిమెంబర్ దిస్. విత్ ద 3 barrages and 1531 kilometers of the gravity canal and 203 kilometers of the tunnel and 20 lift and 19 pump houses, 20 reservoirs. టోటల్ కెపాసిటీ వచ్చేసి 147 TMC. రిమెంబర్. ఓకేనా, నెక్స్ట్ మరి ఆఫ్టర్ కండక్టింగ్ ద లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ లైడర్, ఓకేనా, రేంజింగ్ తీసుకున్న తర్వాత ద సర్వే ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ ఏం చేసింది అంటే రీడిజైన్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే అక్కడ ఉన్న ప్రాజెక్టులు ఏవైతే అవన్నీ ఉంటాయి కదండి, వాటి మీద సర్వే చేశారన్నట్టుగా. సో వాటన్నిటి మీద సర్వే చేసి రీడిజైన్ స్టార్ట్ చేశారన్నట్టు. ఓకేనా, రీడిజైన్ ద ఎర్లియర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ, ఓకేనా, సృజల శ్రవంతి ప్రాజెక్ట్ యాజ్ ఏ కాళేశ్వరం ప్రాజెక్ట్. సో ఈ విధంగా వాటిని రీడిజైన్ చేయడము. తర్వాత ఫౌండేషన్ స్టోన్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ తీసుకుంటే 2 May 2016లో జరిగింది. తర్వాత కన్స్ట్రక్షన్ అది ఎప్పుడు కంప్లీట్ అయింది జస్ట్ చూసుకోండి, ఎందుకంటే దీని మీద చాలా రూమర్స్ వచ్చాయి, ఇప్పుడు కూడా చాలా రూమర్స్ ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ కూడా చేంజ్ అయింది కాబట్టి మేబీ సమ్ చేంజెస్ అయితే రిక్వైర్డ్ ఉంటుంది. బట్ ఇట్స్ ఐఎమ్ ప్రొవైడింగ్ డేటా ఫర్ ద కంప్లీట్ మెయిన్స్ పర్పస్ ఆల్సో. సో దట్స్ వై ఒకసారి రీడ్ చేయండి దీన్ని. ఓకేనా, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ తీసుకుంటే ఇట్ ఆల్సో సప్లైడ్ ద వాటర్ టు ద మిషన్ భగీరథి కూడా వాటర్ని ప్రొవైడ్ చేస్తుంది. 40 TMC డ్రింకింగ్ వాటర్ ఫర్ హైదరాబాద్ అండ్ సెవరల్ టౌన్స్కి ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ టు యూటిలైజ్ ద గోదావరి వాటర్ టు మ్యాక్సిమం ఈవెంట్. ఓకేనా, సో ఇక్కడ మనము ఎక్కువ శాతం గోదావరి వాటర్ని యూజ్ చేసుకోవడానికి ఇది ఫెసిలిటీస్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వాజ్ డివైడెడ్ ఇంటూ 21 బ్లాక్స్. ఎన్ని బ్లాక్స్గా డివైడ్ చేశారు? 21. సో జస్ట్ నేమ్స్ ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. మరి దీనికి ఎవరు కన్స్ట్రక్షన్ అనేది ప్రొవైడ్ చేశారు, డిజైన్ ప్రొవైడ్ చేశారు కూడా చూసుకోవాలి. BHEL, ఓకేనా, BHEL ఈజ్ ద BHEL has designed and developed the huge motors and mega completed their installations. ఎవరు ప్రొవైడ్ చేశారు? BHEL, గుర్తుపెట్టుకోవాలి. మరి సేలెంట్ ఫీచర్స్ తీసుకున్నప్పుడు ఏమున్నాయి అనేది కూడా చూసుకుంటే మనకి సిరీస్ ఆఫ్ ద బ్యారేజెస్ అక్రాస్ ద రివర్ గోదావరి, నేమ్లీ లక్ష్మి టోటల్గా 16.7 TMC అండ్ సరస్వతి వచ్చేసి 10.87, తర్వాత ప్రాణహిత వచ్చేసి పార్వతి వచ్చేసి 8.83 TMC. ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఇంకా ఇక్కడ తీసుకుంటే వాటర్ కన్వే సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద ఏమున్నాయని అంటే ఇక్కడ గ్రావిటీ కెనాల్స్ అండ్ టనల్స్ అయితే ఉన్నాయి. సో ద టోటల్ లెంత్ వాటర్ ఎంత ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా, మరి ఇక్కడ లింక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకటి లింక్ 1, లింక్ 2, లింక్ 3 అని. లింక్ 1 తీసుకున్నప్పుడు లక్ష్మీ పంప్ హౌస్. ఓకేనా, ఇక్కడ వచ్చింది కదా మనకి లక్ష్మీ నేమ్. ఇది ఎక్కడ ఉందండి? కన్నెపల్లి విలేజ్, జయశంకర్ భూపాల్పల్లి డిస్టిక్లో ఉంది. 51.77 TMC. తర్వాత సరస్వతి పంప్ హౌస్ వచ్చేసి మనకి పెద్దపల్లిలో ఉందండి, 46.53. తర్వాత పార్వతి వచ్చేసి మనకి గోలివాడ, పార్వతి పంప్ హౌస్ తీసుకుంటే పెద్దపల్లి డిస్టిక్లో 44 TMC ఉంది. మరి లింక్ 2లో ఏమున్నాయి అంటే నంది పంప్ హౌస్. సో నంది మేడారము పెద్దపల్లిలో ఉంది. తర్వాత గాయత్రి పంప్ హౌస్ కరీంనగర్ డిస్టిక్లో ఉంది. ఓకేనా, రిమెంబర్ దిస్. నెక్స్ట్ డిస్ట్రిక్ట్స్ బెనిఫిటెడ్ ద న్యూ ఆయకట్.
మరి ఏ డిస్ట్రిక్ట్స్ ఈ న్యూ ఆయకట్ వల్ల బెనిఫిట్ అవుతున్నాయి అంటే 13 డిస్ట్రిక్ట్స్ అని చెప్తున్నారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సంగారెడ్డి, నిజామాబాద్ అండ్ జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్ అండ్ మేడ్చల్, మల్కాజ్గిరి, పెద్దపల్లి. సో నేనైతే చాలా ఫాస్ట్గా చెప్పాను, జస్ట్ ఒకసారి రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ టోటల్ డిస్ట్రిక్ట్స్ కవర్డ్ ఇన్ న్యూ స్టెబిలైజేషన్ ఆయకట్టు. మరి మొత్తం ఎన్ని డిస్ట్రిక్ట్స్ కవర్ అయ్యాయంటే 20 డిస్ట్రిక్ట్స్. సో ఒక్కసారి నేమ్స్ చూసుకోండి ఇక్కడ. నెక్స్ట్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పెడైట్ ద works and to facilitate raising the finance, and it was so proposed to create the special purpose vehicle, and according to the government has created the corporations. So it is called what the Kaleshwaram Irrigation Project Corporation Limited. అయితే గవర్నమెంట్ మరి ఇది క్రియేట్ చేసానికి ఒక కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేశారు కదా. సో దాన్ని ఏమంటామంటే కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్. రిమెంబర్ దిస్. ఇది ఎప్పుడండి 25th డిసెంబర్ 2015లో, ఎందుకంటే 16లో స్టార్ట్ చేశారు కాబట్టి. తర్వాత అగ్రిగేట్ బారోయింగ్ లిమిట్ ఎంత? అది అగ్రిగేట్ బారోయింగ్ లిమిట్ అంటే ఇక్కడ చూడండి 95,000 crores. ఓకేనా. ఆల్రెడీ అంటే మొత్తం ఎంత అప్పు తెచ్చుకున్నారు, ఎంత తీసుకున్నారు అనే దాన్ని చూసుకోవాలి. బారో చేసిన దానికి కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే 95,000 crores. నెక్స్ట్ వచ్చేసి కొండపోచారం సాగరం తీసుకున్నప్పుడు ఈ కొండపోచారం సాగర్ రిజర్వాయర్ అనేది మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా. సో కొండపోచారం అనేది మనం ఏ విధంగా చూసుకోవాలో చూద్దాం. సో చూడండి, ఈ కొండపోచార సాగర్ రిజర్వాయర్ ఇనార్గేటెడ్ ఎప్పుడు అనంటే దాని యొక్క మెయిన్ ఫీచర్స్ కూడా చూసుకుందాం ఇక్కడ. ఫస్ట్, దిస్ రిజర్వాయర్ వాజ్ బిల్డ్ నియర్ ద, ఎక్కడ కట్టారండి? పాములపర్తి విలేజ్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్లో కట్టడం జరిగింది. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. రిమెంబర్ దిస్. ఓకేనా. కొండపోచారం ప్రాజెక్ట్ అనేది లిఫ్ట్, ఇది వచ్చేసి పార్ట్ ఆఫ్ కాళేశ్వరం. 15.8 కిలోమీటర్స్ ఇది దాని యొక్క లాంగ్ అయితే 15.8 కిలోమీటర్స్ ఉంది. అండ్ నెక్స్ట్ కెపాసిటీ 51 TMC. నెక్స్ట్ ద ప్రాజెక్ట్ బుల్డ్ అక్రాస్ ద, ఎంత ఖర్చు అయిందని కూడా చూసుకోవచ్చు ఇక్కడ మనము. అంటే ఈ ఖర్చు అయింది ఇవంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ మెయిన్గా TMC ఎంత ఉంది, ఏరియాలో ఉంది అనేది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ దాని యొక్క బెనిఫిట్స్ ఏందనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఇట్స్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ వచ్చేసి 618 meters అండి. మరి ఇది ఎంతవరకు యూజ్ చేసుకుంటున్నాం అనేది కూడా మనం ఒకసారి చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ద మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ హ్యాస్ బిల్ట్. మరి దీన్ని ఎవరు కట్టారు? నేను ఇందాక కూడా చెప్పాను, ఇవి ఇంపార్టెంట్. ఎవరు కట్టారని మెగా ఇంజనీర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ హ్యాస్ బిల్డ్ ద కొండపోచారం సాగర్ ప్రాజెక్ట్. నెక్స్ట్ ద ఫుల్ రిజర్వాయర్ వాటర్ స్ప్రెడ్ ఎంత ఉందనేది కూడా ఒకసారి జస్ట్ ఓవర్వ్యూగా చూసుకోండి. 17.027 square kilometers. మరి బెనిఫిటెడ్ డిస్ట్రిక్ట్స్ ఏమున్నాయి అంటే సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, మల్కాజ్గిరి. ఓకేనా. వాటర్ విల్ పంప్ టు కేశవపురం రిజర్వాయర్ అండ్ 10 TMC వాటర్ అనేది ఇక్కడ పంపడం జరుగుతుంది. నెక్స్ట్ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ రిజర్వాయర్ ఇన్ తెలంగాణ. ఇంపార్టెంట్. ఓకేనా. ఇది వచ్చేసి మనకి అండర్ ద కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద రావడం జరుగుతుంది. అండర్ ద కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇనార్గేటెడ్ బై ద చీఫ్ మినిస్టర్, అప్పుడు ఎవరున్నారని మనకి కేసీఆర్ గారు 2022లో. అండ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ రిజర్వాయర్ అండర్ ద, మరి ఇది వచ్చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద లార్జెస్ట్ రిజర్వాయర్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ మెయిన్ ఫీచర్స్. మరి మెయిన్ ఫీచర్స్ తీసుకున్నప్పుడు ఏంటి అని అంటే దీని యొక్క కెపాసిటీ ఎంత అండి? 50 TMC. గుర్తుపెట్టుకోవాలి, మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోండి. తర్వాత సిద్దిపేట డిస్టిక్లో ఉంది. తర్వాత ఇటు ఎప్పుడు కంప్లీట్ అయింది, ఎంత ఖర్చు అయింది అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. 6805 crores అండ్ 3.5 yearsలో ఇది కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇట్ సబ్మెర్జ్డ్ అండ్ పంచాయతీస్ అలాంగ్ ద 41 inhabitants. అండ్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ వచ్చేసి మల్లన్న సాగర్కి ఎంత ఉందండి? 535 meters అనేది ఉంది. ఓకేనా. 8 pumps అండ్ ఈచ్ విత్ 43 మన మెగావాట్స్ కెపాసిటీ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. అండ్ 0.85 TMC వాటర్ అనేది కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం, దీనికి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రిజర్వాయర్ తీసుకుంటే 5 slices అయితే ఉండడం జరిగింది. సో అది ఏం చేస్తుందంటే వాటర్ అనేది డిఫరెంట్ ప్లేసెస్కి పంపిస్తుంది అన్నట్టుగా. కొండపోచారం ఒకటి చూడండి, కొండపోచారము, తర్వాత గంధమల్ల రిజర్వాయర్, తర్వాత సింగూరు ప్రాజెక్టు, ఇలా మనకి డివైడ్ చేస్తుంది అన్నట్టుగా. మరి ఈ రిజర్వాయర్ వాటర్ కెపాసిటీ అనేది కూడా చూసుకోవాలి, ఎంత ఎకరస్కి కూడా ఇది డిస్ట్రిబ్యూట్ అయిందో చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా. అయితే తర్వాత మరి దీని గురించి ఒక ఎక్స్ట్రా పాయింట్ తీసుకుంటే, ఇట్ ఫ్యూచర్ ద 3 TMC వుడ్ బి సప్లైడ్ టు హైదరాబాద్ సిటీ డ్రింకింగ్ వాటర్ అండ్ వాటర్ ఫర్ ద ఇండస్ట్రియల్ ఆల్సో ఇట్ ఈస్ సప్లైడ్. అండ్ దీన్ని ఏమంటామంటే బాహుబలి రిజర్వాయర్ అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సంగమేశ్వర అండ్ బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకుంటే
21 ఫిబ్రవరి 2022లో చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ అది పెట్టడం జరిగింది. సంగమేశ్వర అండ్ బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడండి ఇది? నారాయణ్ ఖేడ్. రిమెంబర్ దిస్. మరి స్కీమ్ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే ఇక్కడ 3.8 lakh ఎకర్స్ ఆఫ్ అప్లాండ్ ఎక్కడండి? మన సంగారెడ్డిలో. ఓకేనా, తీసుకోవడం జరిగింది. తర్వాత టూ లిఫ్ట్ వుడ్ బి ప్రొవైడెడ్ వాటర్ టు 57,000 ఎకర్స్. ఎంత అండి? సంగారెడ్డిలో 57,000 అండ్ 1.6 lakh ఎకర్స్ వచ్చేసి జైరాబాద్ అండ్ 50,000 ఎకర్స్ వచ్చేసి అందోలా. అంటే ఏ ప్లేస్లో ఎంత అనేది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఆ ప్రాజెక్ట్ మేజర్ ఫ్యూచర్స్ అయితే ఇంపార్టెంట్ అండి. అంత ఎంత టీఎమ్స్ వాటర్ ప్రొవైడ్ చేస్తుంది అలాంటివి అన్నట్టు. సో చూడండి, 20 TMs ఆఫ్ వాటర్ ఇది ఇంపార్టెంట్. వాటర్ ఫ్రమ్ ద కాళేశ్వరం ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ అలొకేటెడ్ టు దిస్ 2 lift వర్క్స్. అయితే ఎంత అలొకేట్ చేశారనేది కూడా చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ 12 TMs ఆఫ్ వాటర్ వుడ్ బి లిఫ్టెడ్ టు ద ఎక్కడి నుంచి లిఫ్ట్ అవుతుంది? సంగమేశ్వర ప్రాజెక్ట్. తర్వాత 8 TMC తీసుకున్నప్పుడు ఇక్కడ బసవేశ్వర ప్రాజెక్టు. సో ఈ విధంగా జస్ట్ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూసుకోండి. అండ్ ది స్కీమ్ ఈజ్ ప్రపోజ్డ్ టు కంప్లీట్. ఎన్ని సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలనుకున్నారు? 2 yearsలో. ఓకేనా. మరి ఇది ఏం ప్రొవైడ్ చేస్తుందంటే ప్రొవైడ్ ద డ్రింకింగ్ వాటర్ 231 విలేజెస్కి 12 మండలాస్కి సంగారెడ్డి అండ్ జహీరాబాద్ అండ్ అందోలా కాన్స్టిట్యూషన్లో వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇంపార్టెంట్. మరి బసవేశ్వర ప్రాజెక్ట్ తీసుకుంటే 166 విలేజెస్ 8 మండలాస్కి ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి నాగార్జున సాగర్. ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి అనదర్ నేమ్ వచ్చేసి నందికొండ ప్రాజెక్ట్ అంటాము. ఇక్కడ చూడండి, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఎవరు ఉన్నారంటే ఇంజనీరు KL రావు గారు ఉన్నారు. ఫస్ట్ చీఫ్ ఇంజనీర్ ఆఫ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ తీసుకుంటే మీర్ జఫర్ అలీ. నాగార్జున సాగర్ ఈజ్ ద వరల్డ్ బిగ్గెస్ట్ మన్సూరి డ్యామ్ అండ్ ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ద మోడ్రన్ టెంపుల్. ఇక్కడ మనకి ఫేమస్ అని చెప్పొచ్చు. అండ్ ఇట్ ఈస్ ఎ జాయింట్ ప్రాజెక్ట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. అండ్ నాగార్జున సాగర్ ఈజ్ ద లార్జెస్ట్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. 408 TMC అనేది ఉంది. తర్వాత ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ కూడా చూసుకోవాలి, 816 మెగావాట్. అండ్ 1300 megawatts ఆఫ్ హైడ్రో పవర్ క్యాన్ బి జనరేటెడ్ 8 units. ఓకేనా. ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద కోస్లా కమిటీ. ఏ కమిటీ అనేది కూడా చూసుకోవాలి, ఇంపార్టెంట్. ఇది ఈ టాపిక్ అయితే కంప్లీట్గా ఇంపార్టెంట్ అండి. నాగార్జున సాగర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ ఈ కమిటీ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ అయితే వేయడం జరిగింది, ఎందుకంటే ఇది అప్పటి టైంది కాబట్టి. తర్వాత ఇనార్గేషన్ అనేది 1967లో. ఇది మనకి ఎప్పుడు జరిగింది? 1967లో. ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు ఉన్నారు. తర్వాత క్యాచ్మెంట్ ఏరియా తీసుకుంటే మనకి 12.15 lakh ఎకర్స్ అయితే ఉంది. తర్వాత ఆర్టిఫిషియల్ లేక్ వాస్ ఫార్మ్డ్ అరౌండ్ దీని చుట్టుప్రక్కల ఆర్టిఫిషియల్ లేక్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది, అది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ మ్యూజియం కూడా ఉంది. నెక్స్ట్ అన్షియంట్ బుద్ధిస్ట్ మోనస్ట్రీ వాజ్ రీకన్స్ట్రక్టెడ్. బుద్ధిస్ట్ యొక్క మోనస్ట్రీ అనేది ఇక్కడ రీకన్స్ట్రక్ట్ చేయడం జరిగింది బ్యాంక్ ఆఫ్ రిజర్వాయర్ దగ్గరలో. తర్వాత బుద్ధిస్ట్ యూనివర్సిటీ స్తూపాస్, విహారాసు, రిచువల్స్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. మరి 10 lakh ఎకర్స్ ల్యాండ్కి ప్రాజెక్ట్ ఇరిగేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ పెట్టాను, నేను అంత సోదేం పెట్టలేదు, ఒకసారి చూసుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ఆయకట్టు తీసుకుంటే లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, జవహర్ కెనాల్ అంటాం. సో లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఆర్ ఇది జవహర్ కెనాల్ అని అంటాము. సరే, రైట్ బ్యాంకు. తర్వాత రైట్ బ్యాంక్ ఇది వచ్చేసి లెంత్ వచ్చేసి 202 అండ్ ఇది వచ్చేసి స్టెబిలైజేషన్ ఆఫ్ ద ఆయకట్ ఆఫ్ 11 acres గుంటూరు ప్రకాశం. తర్వాత లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ తీసుకున్నప్పుడు దీనికి లాల్ బహదూర్ కెనాల్ అనేది ఉండడం జరిగింది. దేనికండి? దేనికి చూస్తున్నాం తెలుసు కదా, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ మూసీ ప్రాజెక్ట్. మూసీ తీసుకున్నప్పుడు మూసీ రివర్ ఎక్కడ ఉంది అనండి? మూసీ వచ్చేసి క్యాతన్పల్లి మండల్, నల్గొండ డిస్టిక్ మూసీ ప్రాజెక్ట్ ఉంది. మూసీ రివర్ కాదు, మూసీ ప్రాజెక్ట్. అండ్ మరి ఇది తీసుకున్నప్పుడు మనకి ఎప్పుడు కమెన్స్మెంట్ అయిందంటే 1954లో. ఓకేనా. తర్వాత 1963లో కంప్లీట్ అయింది. మెయిన్ లెంత్ ఆఫ్ ద కెనాల్ వచ్చేసి 64 kilometers. ఈ డ్యామ్ అనేది మనకి లొకేటెడ్ ఎట్ ద 10 kilometers అప్ స్ట్రీమ్ ఆఫ్ ఎక్కడండి? తెకుల్మట్ల బ్రిడ్జ్. మరి ఇది వచ్చేసి రైట్ ఫ్లాంక్ కెనాల్ ఆఫ్ 31 kilometers అండ్ లెఫ్ట్ ఫ్లాంక్ కెనాల్ తీసుకుంటే 43 kilometers అయితే ఉండడం జరుగుతుంది. ఇదంతా అవసరం లేదు, ఈ పాయింట్ ఇంపార్టెంట్ చూసుకోండి. నెక్స్ట్ ఆలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. LIS అంటే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఓకేనా. నెక్స్ట్ LIS అనౌన్స్డ్ ద స్టేట్. ఫస్ట్ అనౌన్స్ చేసింది ఇది. ఓకేనా. స్టేట్కి ఏంటండి అది?
జలయజ్ఞం ప్రాజెక్ట్. ఓకేనా, జలయజ్ఞం ప్రాజెక్ట్ వాజ్ ఆలీ సాగర్ ప్రాజెక్ట్. మరి ఆలీ సాగర్ ప్రాజెక్ట్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే స్టెబిలైజేషన్ ఆఫ్ ద ఆయకట్టు. ఓకేనా, స్టెబిలైజేషన్ ఆఫ్ ద ఆయకట్ ఎక్కడండి, నిర్మల్ డిస్టిక్లో. తర్వాత స్కీమ్ ప్రపోజ్డ్ ద లిఫ్ట్ 720 సెల్సియస్ ఆఫ్ ద గోదావరి వాటర్ని ప్రొవైడ్ చేయడం ఫ్రమ్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి. అండ్ ఇరిగేషన్ పొటెన్షియల్ ఎంత ఉంది, 53,739 ఎకర్స్ అయితే ఉంది. తర్వాత 6 మండలాస్కి బెనిఫిట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఏంటంటే నావిపేట, రెంచాల, తర్వాత ఏదపల్లి, నిజామాబాద్, తర్వాత డిచ్పల్లి, తర్వాత మక్లోరిలా 6 ప్లేసెస్కి వాటర్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఫస్ట్ పంప్ హౌస్ ఆఫ్ దిస్ LIS వాజ్ బిల్ట్ ఇన్ ద, ఎక్కడ కట్టారండి, రైట్ బ్యాంక్ ఆఫ్ గోదావరి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ పంప్ తీసుకుంటే మనకి ఎక్కడ కట్టారనేది కూడా చూసుకోవచ్చు. ఇది రాజేంద్ర మండల్, థర్డ్ వన్ ఆఫ్ ద బుల్ట్ ఆఫ్ ద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంది కదా, సో దానికి దగ్గరలో. తర్వాత వాటర్ లిఫ్టెడ్ ఫ్రమ్ ద జన్కంపేట్ ఈజ్ బీయింగ్ ఫ్లోన్ ఇన్ టు ద మెయిన్ కెనాల్ ఆఫ్ ద నిజాం సాగర్ ప్రాజెక్ట్ అని అనడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం వాటర్ లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది కదా, సో ఎక్కడ నుంచి ఎక్కువ తీసుకుంటాం అనేది చెప్పడం జరుగుతుంది. ఓకేనా. జన్కంపేట, ఇది వచ్చేసి జన్కంపేట ఈజ్ బీయింగ్ ద ఫ్లోన్ ఇన్ టు ద మెయిన్ కెనాల్ ఆఫ్, మరి జన్కంపేట అనేది ఇక్కడ మెయిన్ కెనాల్ దేనికి ఉంది అని అంటే నిజాం సాగర్ ప్రాజెక్ట్కి. ఓకేనా. నెక్స్ట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, ఇది ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఇది స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటుంది. ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ తీసుకుంటే మనకి ఎక్కడ కట్టారండి, గోదావరి రివర్. ఎక్కడ కట్టారు, ప్లేస్ కూడా మనకి పోచంపాడు విలేజ్ వచ్చేసి నిజామాబాద్ డిస్టిక్ అండి. మరి ఇది కమెన్స్మెంట్ ఎప్పుడు అయిందంటే 26 జూలై 1963లో. తర్వాత మరి ఇట్స్ బిగాన్, ఇరిగేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, 25,000 ఎకర్స్ కంటే 1978లో. తర్వాత ఫస్ట్ ప్రాజెక్ట్ బుల్డ్ అక్రాస్ ద గోదావరి ఇన్ తెలంగాణలో గోదావరి మీద కట్టిన ఫస్ట్ ప్రాజెక్ట్. తర్వాత శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ తీసుకుంటే నేమ్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ ద శ్రీ కోదండరామస్వామి టెంపుల్ పేరు మీద తీసుకోవడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ బోన్ టు ద అగ్రికల్చర్ ఆఫ్ ద నదరన్ తెలంగాణ అగ్రికల్చర్ ఇది బోన్ పార్ట్గా ఉంటుంది. అండ్ రిజర్వాయర్ కెపాసిటీ వచ్చేసి 90 TMC గుర్తుపెట్టుకోండి. అండ్ పవర్ జనరేషన్ వచ్చేసి 30 మెగావాట్స్, ఇంపార్టెంట్. SRSP తీసుకుంటే ఇట్స్ ఏ బికమ్ ద రియాలిటీ టు బి సాక్రిఫైస్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ ద విలేజ్ ఆఫ్ నందిపేట పీపుల్ విలేజ్ సాక్రిఫైస్ మనం చూడొచ్చు అని చెప్తుంది. తర్వాత ఇట్ వాజ్ ఇనార్గేటెడ్ ఇన్ 1978. ఎవరు చేశారంటే అప్పుడు మర్రి చెన్నారెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ తీసుకుంటే ఇట్స్ ప్రొవైడింగ్ ద వాటర్ టు 80 lakhs ఎకర్స్కి వాటర్ ప్రొవైడ్ చేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అండ్ రబీ సీజన్లో కూడా మనకి 7 lakhs ఎకర్కి వాటర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత వాటర్ ఈ సప్లైడ్ టు NTPC అండ్ రామగుండం ఏరియాకి వాటర్ దేని ద్వారా వెళ్తాయంటే ఈ ప్రాజెక్ట్ ద్వారానే వెళ్తాయి. నెక్స్ట్ NTPC అండ్ రామగుండంకి మనకి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి వాటర్ అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఆయకట్టు అండర్ దిస్ ప్రాజెక్ట్ తీసుకుంటే మరి ఆయకట్టు తీసుకుంటే నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, వరంగల్ రూరల్. ఓకేనా, వరంగల్ అర్బల్, తర్వాత సూర్యాపేట అండ్ మహబూబ్ నగర్లో ఉండడం జరిగింది. మరి అనదర్ నేమ్ ఏముంది అని అంటే దీనికి పోచంపాడు ప్రాజెక్ట్ అని అంటాము. ఇది SRSP స్టేజ్ 1 గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ. ఓకేనా. మెయిన్ కెనాల్స్ తీసుకుంటే కాకతీయ, సరస్వతి అండ్ లక్ష్మి ప్రాజెక్ట్స్ మెయిన్ కెనాల్స్ ఆఫ్ దీస్ ప్రాజెక్ట్స్ అని చెప్తారు. మరి కాకతీయ కెనాల్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ద లాంగెస్ట్ కెనాల్ ఇన్ తెలంగాణ, రిమెంబర్. ఓకేనా, 84 kilometers. అండ్ ఇట్ సప్లైడ్ ద డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అనేది కరీంనగర్ అండ్ వరంగల్కి ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత లోయర్ మైనర్ డ్యామ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ అక్రాస్ ద మైనర్ రివర్ అండ్ బిసైడ్స్ ద కరీంనగర్ టౌన్. ఇక్కడ మనకి ఒక డ్యామ్ చూడొచ్చు. ఓకేనా, లోయర్ మానేర్ డ్యామ్ అని అంటాం దీన్ని. ఓకే, ఇది దేని ద్వారా వెళ్తుందంటే కెనాల్, కాకతీయ కెనాల్. నెక్స్ట్ సరస్వతి కెనాల్ తీసుకుంటే ప్రొవైడ్ ద వాటర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, ఎందుకంటే ఇరిగేషన్ కోసం. ఓకేనా, 1,50,000 ఎకర్స్కి ఇరిగేషన్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది వచ్చేసి ఎగ్జిస్టింగ్ అండర్ ద కడెం ప్రాజెక్ట్. ఓకేనా, ఆయకట్ అండర్ ద కడెం ప్రాజెక్ట్, ఆదిలాబాద్ డిస్టిక్. తర్వాత లక్ష్మీ కెనాల్ తీసుకుంటే ఇక్కడ ప్రొవైడింగ్ ద వాటర్ ఫర్ ద 51,000 ఎకర్స్. ఓకేనా, నిజామాబాద్. అండ్ ఫస్ట్ పేజ్ తీసుకుంటే కరీంనగర్ జగిత్యాల హైయెస్ట్ ఆయకట్ 15th anniversary ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈ సెలబ్రేటెడ్. ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారంటే 2013లో. నెక్స్ట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 2 part 2 అన్నట్టు, ఇది పేజ్ 2. పేజ్ 2 తీసుకుంటే 27 ఫిబ్రవరి 2016లో మనకి తెలంగాణ వచ్చిన తర్వాత పోచంపాడు విలేజ్ ఎక్కడండి, నిజామాబాద్ డిస్టిక్. టోటల్ ఎస్టిమేషన్ వచ్చేసి మనకి 1,220 crores అని పెట్టుకోవడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ఏంటి అంటే వాటర్ని ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, ఎంత అంటే 4.40 lakhs ఎకర్స్కి ప్రొవైడ్ చేయడము. అండ్ వరంగల్ డ్రాట్ ప్రోన్ ఏరియాస్కి ఉంటాయి కదా,
సో ఖమ్మం కానీ ఇలాంటి వాటి ఏరియా నుంచి వాటిని కూడా ప్రొటెక్షన్ అనేది కలిగించడం. తర్వాత మెయిన్ ఆబ్జెక్టివ్ తీసుకుంటే దీని యొక్క ఇది వచ్చేసి చూడండి, ఎక్స్టెన్షన్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ కాకతీయ కెనాల్. ఇప్పుడు కాకతీయ కెనాల్ ఏదైతే ఉంది కదా మనకి, దానికి ఎక్స్టెన్షన్ అనేది చేస్తున్నామని చెప్తున్నారు దీనికి. తర్వాత బెనిఫిట్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఏంటంటే వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, జనగాం అండ్ నల్గొండ. ఓకేనా. నెక్స్ట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఇది ఫ్లో కెనాల్. ఓకేనా. మరి ఇక్కడ మనము ఈ కెనాల్ తీసుకున్నప్పుడు ఇది ఎక్కడ కట్టారు అనేది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నిజామాబాద్ డిస్టిక్ అండి. డిస్టిక్ ఇది ఎందుకు అని అంటే, మరి ఎందుకు కట్టాల్సి వచ్చింది ఇది అంటే, టు డైవర్ట్ ద ఫ్లోడ్ వాటర్. ఇప్పుడు మనకి వరదలు వచ్చినప్పుడు, బాగా వర్షాలు వచ్చినప్పుడు వరదలు వస్తాయి కదా, మరి అలాంటి టైంలో వాటర్ అనేది మనకి వరదలు వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఏరియాలు మునిగిపోతాయి కదా. సో అలాంటి వాటిని డైవర్ట్ చేయడానికి, అంటే అలా ఏదైతే ఫ్లోడ్ వాటర్ ఉంటుంది కదా దాన్ని డైవర్ట్ చేయడానికి, డైవర్ట్ ద ఫ్లోడ్ వాటర్ డౌన్ స్ట్రోమ్ ఆఫ్ ద శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. ఆ వాటర్ని డైవర్ట్ చేయడానికి దీన్ని కట్టడం జరిగింది. అండ్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ బిల్ట్ టు టాప్ ఆఫ్ ద స్టోరేజ్ రిజర్వాయర్. ఎంత అండి, 20 TMC ఆఫ్ వాటర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ అండర్ ది స్కీమ్ గోదావరి వాజ్ పర్ఫార్మ్డ్ ద, ఇదంతా మనకు అవసరం లేదు, ఇప్పుడు అది అడగరు ఎందుకంటే కేసీఆర్ గవర్నమెంట్లో లేదు కాబట్టి 99% అడిగే ఛాన్స్ ఉండదు. సో నెక్స్ట్ అరుగుల రాజారాం ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్కీమ్ అండి. సో ఈ ప్రాజెక్ట్ స్కీమ్ తీసుకున్నప్పుడు 11:30. ఓకే అండి, మనం రిమైనింగ్ క్లాసు నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా నాకు ఇప్పుడు మళ్ళీ ఇంకొక క్లాస్ సెషన్ ఉంది. సో నెక్స్ట్ సెషన్లో మనం ఇది డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈరోజు మనం ఇది టాపిక్ కంప్లీట్ చేసేద్దాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. విల్ డిస్కస్. ఇంకా రేపు మనకి అగ్రికల్చర్ టాపిక్స్ ఉన్నాయి, అది కాకుండా ఎలక్ట్రిసిటీ టాపిక్స్ ఉన్నాయి, తర్వాత ఇండివిజువల్ స్టేట్స్, ఇంకా ఎంత లేదని ఒక 10 నుంచి 15 క్లాసులు వస్తాయండి మనకి జాగ్రఫీకి. సో మొత్తం కంప్లీట్ చేసుకుందాము. ఈ ఒక 4-5 డేస్లో కంప్లీట్ చేయాలనేది టార్గెట్ అయితే ఉంది. సో చూద్దాము, యాజ్ మచ్ యాజ్ ఎర్లీ కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.